రవిగా అరే గొంతంతా ఎట్లా అవుతుందిరా బీర్ అయిపోయారా ఏడున్నాయి బాబా నా దగ్గరనే లేవు. అరే చింటిగాడు వస్తున్నా ఓడు గాడా ఆడే మనం గ్లాస్ పోతే అయిపోతాను వస్తున్నాడు. నేను చూసుకుంటా జాగ్రత్త. అన్నా నమస్తే. అన్నా సరేదా లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ఆయన రేపు నామినేషన్ అంటే కానీ సర్పంచ్ కోళ్ళు నిలబడుతున్నారు. ఆడోడు ఒక బచ్చగా నిలబడుతున్నారు అన్నారు. ఆడు పెద్ద ఊళ్ళో వాళ్ళకి తెలియదురా. ఆడు గల్లీకి ఊరికైనా వెళ్తాడు. వీడియోలు ఎత్తావు నీకు ఊరంతా ఫ్యాన్సే. నా తరపున నీకు 1500 ఓట్లు పడతాయి. నీ అంటావా ఎట్లా నీకు ఒక 4000 మంది అయితే ఎత్తారు ఓట్లు. చేపిస్తా రే రేపే నామినేషన్ వేయించేద్దాం. రేపు పొద్దున ఊరే మీరు నేను పోయి ఇంకా బీర్లు అయితే పట్టుకొస్తా. ఇప్పుడు అన్నా నీకు స్ట్రాంగ్ కదా నీకు లైట్ తాగురే మీరు అన్నా. నువ్వు తెచ్చుకోలే నేను రోజు తాగేట్టున్నాయి కానీ అరే ఇలా ఓళ్ళు ఎర్ర బీర్ తాగిపిస్తాము. ఎందుకు బావా రేవంత్ గారిని అప్పుడే సుధరాంచిన ఆడు పోయండి తీసుకొని వస్తాడు. అయితే ఓకే. ఏం బ్రో మస్తు తయారైన. రాత్రి మీరే అంటారు కదా ఇలా సర్పంచ్ నామినేషన్ వేద్దామని. ఏరా బావా తాగిపిస్తుంది కోల్లేడని చెప్పి వీడికి 2 మాటలు చెప్తే వీడు దానికి ఈడే సర్పంచ్ అయిపోదామని అయిపోతా అనుకుంటున్నాడు. అరే 2 బీర్లతో సర్పంచ్ అయిపోతావారా? మినిమం 200 కాటన్లు దించాలా.